హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ 2026 ఫిబ్రవరి 16 to 28 వరకు అంట. సో కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇది ఈరోజు మన కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది చూసేద్దాం. కొత్త పిఎంఓ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కాంప్లెక్స్ పేరేంటి? కొత్త పిఎంఓ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కాంప్లెక్స్ పేరేమిటి అంటే సేవా తీర్థ్. ప్రధానమంత్రి కార్యాలయం కోసం నిర్మించినటువంటి కొత్త కాంప్లెక్స్కు సేవా తీర్థ్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 సంవత్సరానికి పీపుల్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ అవార్డు పొందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది? 2025 సంవత్సరానికి పీపుల్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ అవార్డు పొందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. నవజాత శిశువుల నుంచి 5 ఏళ్లలోపు పిల్లల వరకు ఆధార్ కార్డును అందించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రంగా కూడా హిమాచల్ ప్రదేశ్ను ప్రకటించడం జరిగిందన్నమాట. నవజాత శిశువుల నుంచి 5 ఏళ్లలోపు పిల్లల వరకు ఆధార్ కార్డును అందించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రంగా కూడా హిమాచల్ ప్రదేశ్ను ప్రకటించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 నవంబర్లో $1 ట్రిలియన్ పైగా వాణిజ్య మిగులు ప్రకటించినటువంటి దేశం ఏది? 2025 నవంబర్లో $1 ట్రిలియన్ పైగా వాణిజ్య మిగులు ప్రకటించినటువంటి దేశం ఏది అంటే చైనా దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఇటీవల 1 డిస్ట్రిక్ట్ 1 క్యూజన్ కార్యక్రమాన్ని అమలు చేశారు? ఇటీవల మన దేశంలో ఏ రాష్ట్రంలో 1 డిస్ట్రిక్ట్ 1 క్యూజన్ కార్యక్రమాన్ని అయితే అమలు చేయడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1 డిస్ట్రిక్ట్ 1 క్యూజన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోనూ అమలు చేసి ఆయా ప్రాంతాల ప్రత్యేక ఆహార పంటల వారసత్వాన్ని గుర్తించి గౌరవించేందుకు ఉపయోగపడుతుందంట ఈ కార్యక్రమం అనేది ప్రతి జిల్లాలోనూ అమలు చేసి ప్రత్యేక ఆహార పంటల వారసత్వాన్ని గుర్తించి గౌరవించేందుకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చైనా దేశం జనాభాపరమైన శీతాకాలం డెమోగ్రాఫిక్ వింటర్ దశలో ప్రవేశిస్తున్నట్లు ఇటీవల పేర్కొంటున్నారు. అయితే జనాభాపరమైన శీతాకాలం అంటే చైనా దేశం అంట జనాభాపరమైన శీతాకాలం దశలోకి అయితే ప్రవేశించడం జరుగుతుంది అన్నమాట. అయితే జనాభాపరమైన శీతాకాలం అంటే ఏమిటి అంటే ఫలదీకరణ రేట్లు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల దీర్ఘకాలికంగా జనాభాలో తగ్గుదల. ఫలదీకరణ రేట్లు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల దీర్ఘకాలికంగా జనాభాలో తగ్గుదల అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సాగర మైత్రి కార్యక్రమం 5వ విడతలో పాల్గొనేందుకు INS సాగరధ్వని నౌక కొచ్చి నగరం వెళ్ళడం జరిగింది అన్నమాట. అయితే దీని ఉపయోగం ఏంటి? సాగర మైత్రి కార్యక్రమం 5వ విడతలో పాల్గొనేందుకు INS సాగరధ్వని నౌక కొచ్చి నగరం వెళ్ళడం జరిగింది. అయితే దీని ఉపయోగం ఏమిటి అంటే సముద్ర ధ్వనుల సంబంధిత అధ్యయనాలు జరిపే సముద్ర శాస్త్ర పరిశోధన నౌక అన్నమాట. ఇది సముద్ర ధ్వనుల సంబంధిత అధ్యయనాలు జరిపేటటువంటి సముద్ర శాస్త్ర పరిశోధన నౌక. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్మిళిత విద్యా సదస్సు 2026 ఎక్కడ జరిగింది? సమ్మిళిత విద్యా సదస్సు 2026 ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కరుణ అభియాన్ 2026 కార్యక్రమం కింద అమలు జరిగే రక్షణ కార్యక్రమాలను
ఇటీవల గుజరాత్ సీఎం సమీక్షించడం జరిగిందనమాట. అయితే కరుణ అభియాన్ అంటే ఏంటి అంటే ఉత్తరాయణ ఉత్సవాల కార్యక్రమాల సందర్భంగా పక్షులు, జంతువులకు గాయాలు తగలకుండా నివారించేందుకు నిర్వహించేటటువంటి ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అన్నమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. ఏ ఎగ్జామ్కైనా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో అంతేకాకుండా మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే ఇస్తానండి. అక్కడ నాకు మెసేజ్ అయితే చేయండి, పీడిఎఫ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది అన్నమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.